సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చార్ధామ్ యాత్ర మనందరికీ తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్, ఇలా చార్ధామ్ యాత్ర మనకి 4 ప్లేసెస్ని కవర్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు చార్ధామ్ యాత్రకి సంబంధించిన ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ప్యాకేజ్లో ఏమేమి ఉంటుంది, ప్యాకేజ్ ప్రైస్ ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడైతే సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, సో నెక్స్ట్ ఇయర్ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి, మంచి ఒక డివోషనల్ టూర్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చార్ధామ్ ప్యాకేజ్లో ఏమేమి ఇస్తున్నారు, ఈ ప్యాకేజ్ ఎలా ఉండబోతోంది తెలియజేయండి. చార్ధామ్ యాత్ర అనగానే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకునే మంత్ వచ్చేసి మేడం మే, జూన్, ఈ 2 months. ఈ 2 months ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్, అక్టోబర్. ఎందుకంటే ఈ టెంపుల్స్ ఏవైతే ఈ చార్ధామ్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ప్లేసెస్ కూడా ఏంటంటే హిమాలయాస్లో ఉంటాయి అన్నమాట. సో ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్న టెంపుల్స్ కేవలం 6 months మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇయర్ మొత్తం ఓపెన్ ఉండవు అనమాట. సో అందుకు కాబట్టి వాటి ప్లానింగ్ ఏదైతే ఉందో చేసుకుంటే మనం మే, జూన్లో చేసుకోవాలి సీజన్. లేదు అంటే సెప్టెంబర్, అక్టోబర్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో 6 monthsలో స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఈ ప్యాకేజెస్ కూడా అన్ని చూడాలి అంటే, ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే మన దగ్గర 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఒకటేమో 14 days టూర్ ఉంటుంది, ఒకటేమో 12 days టూర్ ఉంటుంది అనమాట. ఈ 14 days టూర్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్ ఇది. 12 days టూర్ ఏదైతే ఉందో డెహ్రాదూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ప్యాకేజ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళకి వచ్చేసేసి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఢిల్లీ వస్తుంది, హరిద్వార్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్, ఇప్పుడు మనము గంగోత్రి వెళ్ళేటప్పుడు ఉత్తరకాశీ వస్తుంది, అక్కడ ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ్ మందిర్ దర్శనం ఉంటుంది. అలాగే ఈ యాత్ర చేసేటప్పుడు మనకి పంచప్రయాగలు వస్తాయి అన్నమాట. దేవప్రయాగ, ఎస్ మేడం, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, ఇలాగా 5 ప్రయాగాలు కూడా వస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం విజిట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే సంగమాలు కలిసే ప్లేస్లు అనమాట, 2 నదులు కలిసే ప్లేస్. సో అక్కడ మన వీలును బట్టి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనం వాటి సంగమం అనేది చూస్తాం అనమాట. సో ఇలాగా డిఫరెంట్గా ఉన్న ప్లేసెస్ అన్ని ఈ 14 daysలో కవర్ చేస్తాం. సో ఎప్పుడైతే 12 days ప్రోగ్రామ్ ఉందో ఇది కొద్దిగా షార్ట్ ట్రిప్ అనమాట, అంటే 2 days తగ్గుతుంది. ఇందులో ఏంటంటే మనము డెహ్రాదూన్ నుంచి ప్యాకేజ్ ఇస్తాం అనమాట. అంటే హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ డెహ్రాదూన్ వరకు ఫ్లైట్ ఇచ్చి డెహ్రాదూన్లో పికప్ చేసుకొని మళ్ళీ డెహ్రాదూన్ డ్రాప్ చేసేంత వరకు 12 days టూర్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఢిల్లీ ఉండదు, మిగతా హరిద్వార్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఇదంతా కూడా 12 days అలాగే 14 days ప్యాకేజ్. మరి ఈ ప్యాకేజెస్కి ప్రైస్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రావెల్ మేళాలో డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ ప్యాకేజ్లో కూడా ఉందంటారా? ఉన్నాయి మేడం. ప్రెసెంట్ ఇప్పుడు మెగా ట్రావెల్ మేళా నడుస్తుంది. సో ఈ మెగా ట్రావెల్ మేళా అనేది ఏదైతే ఉందో కొత్త కాన్సెప్ట్ మనం ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. 2025లో బుక్ చేసుకునేసేసి 2026లో ట్రావెల్ చేయడానికి. సో ఇప్పుడున్న ప్రెసెంట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 14 days టూర్ చూసుకుంటే మనకి 67,500 ఉంది. ఓకేనా? సో ఈ ఇయర్ మెగా ట్రావెల్ మేళాలో జస్ట్ టోకెన్ అమౌంట్ బుక్ చేసుకొని ప్యాకేజ్ కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ట్రావెలింగ్ నెక్స్ట్ ఇయర్లో చేయొచ్చు అనమాట, 2026లో. అదే నెక్స్ట్ ఇయర్లో బుక్ చేసుకుని నెక్స్ట్ ఇయర్లో ట్రావెల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. అదే నెక్స్ట్ ఇయర్ చేసుకున్నారు అనుకోండి, ఈ 67,500 ప్యాకేజ్ కాస్త 72,000 అవుతుంది. సో ఇలాగ రేట్ వేరియేషన్ అని ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటున్నారు చార్ధామ్ యాత్రకు అంటే మాత్రం ఈ 14 days టూర్ అయినా సరే 12 days టూర్ అయినా సరే బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. సో అలాగే ఈ మెగా ట్రావెల్ మేళా డిస్కౌంట్ అనేది కూడా మీకు వర్తిస్తుంది అనమాట. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా అని చెప్తున్నారు, మంచి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు మెగా ట్రావెల్ మేళా ద్వారా డిస్కౌంట్స్ కూడా అంటున్నారు. కొంచెం ఆ ప్యాకేజ్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఈ ట్రావెల్ మేళా గురించి? తప్పకుండా మేడం. ఈ మెగా ట్రావెల్ మేళా పీరియడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక 20 days పైన అయిపోయింది మేడం. November 15th స్టార్ట్ అయింది, అప్ టు December 31st వరకు ఈ పీరియడ్ ఉంటుంది అనమాట. సో ఇందులో కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 2025లో బుక్ చేసుకొని 2026లో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ప్లస్ కాస్ట్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రూప్ కాస్టింగ్స్ 2025 కాస్టింగ్సే వాళ్ళకి వస్తాయి. ప్లస్ వాటితో పాటు డిస్కౌంట్స్, డొమెస్టిక్ టూర్ వెళ్తే 10% డిస్కౌంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్తే 5% ఉంటుంది అనమాట. సో ఎలాగూ ఇయర్ చేంజ్ అవుతుందంటే ఫ్లైట్స్ వాళ్ళు చేంజ్ చేస్తారు రేట్స్, అలాగే హోటల్స్ వాళ్ళు కొన్ని రేట్స్ చేంజ్ చేస్తారు. సో యాజ్ యూజువల్గా కాస్టింగ్ అనేది వేరియేట్ అవుతుంది. సో ఎవరైనా సరే 2026లో ట్రావెల్ చేయాలి అనుకుంటే
బ్లెస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే మెగా ట్రావెల్ పైన మనం కండక్ట్ చేస్తున్నామో కేవలం నామినల్ అమౌంట్ మాత్రమే పే చేసి రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో ఈ డిస్కౌంట్ అనేది పొందుతారు. అలాగే 2025 రేట్తో వాళ్ళు 2026లో ట్రావెల్ చేస్తారనమాట. ఓకే, సో అంటే హైయెస్ట్ ప్రైస్ అవ్వకుండా 2025లో ఉన్న ప్యాకేజెస్ తోనే మనం ట్రావెల్ చేస్తాము, దానిపైన కూడా మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం, సో డబుల్ డిస్కౌంట్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ డబుల్ డిస్కౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రైస్ ని మనం ఇయర్లోనే లాక్ చేసుకున్నట్టు అయిపోతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు మినిమం అమౌంట్ అనేది, ఆ అమౌంట్ ప్రతి ప్యాకేజ్ కి వేరీ అవుతుందా లేదంటే ఫిక్స్డ్ ప్రైస్ ఏమైనా ఉందా? లేదు మేడం, ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఈచ్ పర్సన్ కి ఒక ప్యాకేజ్ వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటే 10,000 పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు పే చేసిన 10,000 ఏ ప్యాకేజ్ కైనా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు చార్ధామ్కే వెళ్ళాలని లేదు, అమర్నాథ్కే లేదు, మానసరోవర్కి లేదు, యూరోప్కైనా వెళ్ళొచ్చు. సో ఏ టూర్కి వెళ్ళాలనుకున్నా సరే ఆ 10,000 డిస్కౌంట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది. సో వాళ్ళు డొమెస్టిక్ వెళ్తే 10% డిస్కౌంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ అయితే 5% వస్తుంది. అలాగే వాళ్ళు కట్టినటువంటి 10,000 అమౌంట్ కూడా వాళ్ళకి డిడక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సూపర్ అండి. సో నెక్స్ట్ ఇయర్ మనం ఏదైనా టూర్కి వెళ్దాము, డెస్టినేషన్ మనకి ఇంకా తెలియదు అనుకున్నా కూడా, కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా హ్యాపీగా, ఇప్పుడైతే నాకు తెలిసి ఇంకా 45 డేస్లో మాక్సిమం 20 డేస్ అయిపోయింది మేడం. కాబట్టి ముందే మనం బుక్ చేసుకుని తర్వాత తిరిగి ఆలోచించుకోవచ్చు ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆ కన్ఫ్యూజన్ కూడా మనకి ఇప్పుడే మనం పడాల్సిన అవసరం లేదు, జస్ట్ లాక్ చేసుకుంటే చాలు, 10,000 పెట్టేసి తర్వాత హ్యాపీగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టూర్స్కి. నైస్ అండి, ఈ ప్యాకేజ్ అయితే చాలా బాగుంది.